వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ షాలిమార్ బాగ్ నుండి తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి జిల్లా ఎస్పీ. ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి సొంత నిధులు 25 లక్షల రూపాయలతో అత్యాధునిక మెడికల్ పరికరాలు అందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. ఖేలో ఇండియాలో భాగంగా క్రీడాకారులకు టీ-షర్ట్స్ పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు, పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో నేటి నుంచి 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను నంద్యాల ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు పరిశీలించారు. శ్రీ నాగరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, దాదాపుగా 18 సంవత్సరముల నుండి మన ఆలయంలో గల ఈశ్వరుడు కొలిచిన వారికి కొంగు బంగారంగా అనుగ్రహిస్తూ భక్తులందరికీ శుభాశీస్సులు అందజేస్తున్నారని, ముఖ్యంగా ఈ ఆలయ అభివృద్ధి దాతలు భక్తులు తమ వంతు పాత్రను నిర్వహిస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో దాతలు భక్తుల యొక్క కృషి ఎంతో అద్భుతం అన్నారు. ఆలయం తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాఘమాస సహిత శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుటకు భగవంతుని ఆజ్ఞ అభినందించింది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కార్యదర్శి కొండలరావు, కోశాఖాధికారి విద్యాసాగర్, చైర్మన్ కుందూరు అనిల్ రెడ్డి తదితరులు తెలిపారు. సరే, గంట పడుతుంది. పడుకోండి అమ్మ, రాడు ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. భక్త మహాశయులందరికీ కూడా శుభాశీస్సులు. హన్మకొండలోని వడ్డపల్లి ప్రాంతము ఎన్జిఓస్ కాలనీలోని శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో గత 17 సంవత్సరాల నుంచి కూడా కార్తీక మాసము, శ్రావణ మాసము, శివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరము మాఘ పౌర్ణమి
మా 9వ తారీఖు నుంచి కూడా 9/2/2023 నుంచి 9/2/2025 నుంచి 26/2/2025 వరకు కూడా మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 9వ తారీఖు అపమృత్యుదోష పీడా పరిహారార్థం మృత్యుంజయ పాశుపత హోమము, అదేవిధముగా 16వ తారీఖు శనిదోష నివారణార్థము అఘోర పాశుపత హోమం నిర్వహించడం జరిగింది. ఉత్సవాలలో భాగంగా 20 అర్చనలు, అనంతరము సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, రాత్రి 9:30 స్వామివారి యొక్క శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి పార్వతీ అమ్మవార్ల యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడును. అనంతరము స్వామివారి యొక్క లింబోద్గోకాల దర్శనము, అనంతరము స్వామివారికి విశేషమైనటువంటి అన్నపూజ నిర్వహించబడును. కావున హనుమకొండ వాస్తవ్యులైనటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా మనం ఇట్లు స్థాపించి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి ముందు శివాలయం కట్టాము, తర్వాత హనుమత్ ఆలయము, సంతోషి మాత గుడి, సాయిబాబా గుడి, ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఇవి స్థాపించాము. ఈ 17 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు అవే పూజలు జరుగుతున్నాయి. ఇంకా చండీ హోమాలు జరిపాము కొన్ని. వచ్చినారు అంటే మా గురువులు, టీఎన్జిఓస్ కాలనీ గురువులు వాళ్ళందరూ రిటైర్డ్ అయ్యి నన్ను కొత్తగా చైర్మన్ అనుకున్నారు. ఇప్పుడే నా పేరు కుందూరు అనిల్ రెడ్డి. నేను ఎన్నికైనా కానీ దీన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా చాలా స్పీడ్ అందుకున్నాయి. ప్లస్ బయట గోడలకు కలర్లు వేయించడం కానీ, లోపల కొన్ని బండలు ఖరాబ్ అయినాయి, ఇవన్నీ చేయించడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇవంతా ఒక డెవలప్మెంట్లో ఒక భాగం. రెండోది, మేము ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని అందరిని పిలవడానికి కారణం ఏంటంటే శివరాత్రి అప్పుడు మాకే ఎక్కువ జనం ఎక్కువనే వస్తారు, కానీ ఇంకా ఎక్కువ జనం రావాలి, ఇంకా ఎక్కువ ఇది దినదిన అభివృద్ధి చెందాలి ఈ ఆలయం అని మేము మీ తరఫున కోరుకుంటున్నాం. జనరల్గా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శివుని వచ్చి పూజించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏది కోరుకుంటే అది ఒక 1 వీక్లోనే జరుగుతుంది. దీనికి అంత ప్రత్యేకత ఉన్నది. నాకు రెగ్యులర్గా ఈరోజు కూడా నా కళలో కూడా నాకు నాగరాజ స్వామి అవుపడ్డాడు. ఒక్కసారి వచ్చి మీరు ఇక్కడ కోరుకోండి, తెల్లారి మీకు అందరి కళలు అవుపడతారు. అంత పవర్ఫుల్ టెంపుల్ ఇది. కాబట్టి అందరు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటాను. నమస్తే. ఢిల్లీ షాలిమార్ బాగ్ నుండి తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా గురువారం రామ్లీలా మైదానంలో జరిగిన మెగా కార్యక్రమంలో ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी। उपराज्यपाल महोदय से मंत्री परिषद के सदस्यों के
मंत्री पद की शपथ दिलाने का अनुरोध। ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి సొంత నిధులు 25 లక్షలతో అత్యాధునిక మెడికల్ పరికరాలు అందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె నియోజకవర్గం ఆవుకు మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో తన సొంత నిధులు 25 లక్షలు వెచ్చించి అందుబాటులోకి తీసుకువచ్చిన అత్యాధునిక మెడికల్ పరికరాలను నేడు పంపిణీ చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భవిష్యత్తులో ఆసుపత్రికి సంబంధించి ఏ అవసరాలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక్కడ వసతులకు 25 లక్షల రూపాయల మిషనరీ తీసుకొచ్చి వారికి అంకితం ఈ యొక్క ఆవుకు మండల ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాను. వారికి మళ్ళీ డాక్టర్ గారికి కూడా చెప్పాము, ఇప్పుడు మాట్లాడుతాను. వారికి అన్ని సదుపాయాలతో ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా మీ సేవను ప్రజలకు అందిస్తారు, గుర్తింపు ఉండేటట్టు చేస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వచ్చిన తర్వాత దానికి అనేకమైన సదుపాయాలు ఉంటేనే అది ఉపయోగంలోకి వస్తాయి. వాళ్ళు చదువుకున్న చదువుకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళు చేసినటువంటి వాళ్ళు కూడా మేము చేసిన విద్యను అందరికీ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నందుకే ఇక్కడ వసతులకు 25 లక్షల రూపాయల మిషనరీ తీసుకొచ్చి వారికి అంకితం ఈ యొక్క ఆవుకు మండల ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాను. వారికి మళ్ళీ డాక్టర్ గారికి కూడా చెప్పాము, ఇప్పుడు మాట్లాడుతాను. వారికి అన్ని సదుపాయాలతో ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా మీ సేవను ప్రజలకు అందిస్తారు, గుర్తింపు ఉండేటట్టు చేస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సినీ వినీలాకాశంలో మైబాల్ కళాకారులు విశేషంగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటున్నారని, యూట్యూబ్లో రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చే నూతన కళాకారులకు సినీ అవకాశాలు కల్పిస్తామని సంగీత దర్శకులు గేయ రచయిత బోలే షావలి అన్నారు. న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారిచే డాక్టరేట్ పురస్కార గ్రహీత జబర్దస్త్ ఫేమ్ సినీ నటుడు రాజమౌళిని మైబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగింది. గజమాలలో శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బోలుశాలి మాట్లాడుతూ రాజమౌళి సకల కళా సౌరభవుణ్ణి అంతర్జాతీయ స్థాయిలో వేల ప్రదర్శనలు చేసిన సేవకులకు డాక్టరేట్ లభించిందన్నారు. తాను నటించిన బోలే హీరో చిత్రం వచ్చే దసరాకు జానపద సినిమా చిత్రం సంక్రాంతికి సందడి చేయనున్నారు. వేదికపై స్వీయ సంగీత దర్శకత్వంలో స్వరపరిచిన పాటలను వేదికపై పాడి ఆహుతులను విశేషంగా అలరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, కళాకారులు, కళా పోషకులు పాల్గొన్నారు. కొంతమంది మనం చూస్తూనే ఒక పిల్లవాడు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తే ఎవరికి ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళు అందించినటువంటి డాక్టరేట్ ఎంత గొప్పదంటే నేను అనుకున్నాను. డాక్టరేట్ చాలా గొప్పదని చెప్పి దానికి సందర్శమైన దాని గురించి వర్ణించడం జరిగింది. మేము ఆయన పాటలు తిరిగి పెరిగాము. మా గురువు సమానుడు పాటల గురువు ప్రేమ్ సార్. అలాగే నా మానుకోట గడ్డకు నా కళాబంధనాలతో చాలా ఆనందంగా ఉంది. మానుకోట గడ్డ మీద జబర్దస్త్ రాజమౌళి అనేటువంటి మీ అందరికి తెలుసు, చాలా అద్భుతమైన కళాకారుడు. ఆ కళాకారుడికి మరి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఇక్కడ మహబూబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి తనకు సన్మానం, ఘన సన్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడికి నేను కూడా గెస్ట్గా విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మానుకోట పట్టణం ద్వారా ఎంతోమంది కళాకారులు ఇండస్ట్రీలో మంచిగా నిలదొక్కుని ఒక్కొక్కరు ఒక్కొక్క అంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శం అవుతూ మన మానుకోట జిల్లా పేరు ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏంటంటే యూట్యూబ్ కళాకారులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. చాలా అద్భుతంగా యూట్యూబ్లో పాటలు, ఇవాళ సినిమా పాటల కంటే కూడా యూట్యూబ్ సాంగ్స్ చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. కొన్ని వందల మిలియన్లు
లక్షల వ్యూవర్స్ ఉన్నారు ఇవాళ. ఎన్ని అంటే 200, 300 వ్యూవర్స్ ఉన్నటువంటి యూట్యూబ్ కళాకారులందరూ కూడా నెక్స్ట్ ఇప్పుడు సినిమా గద్దెనెక్కబోతున్నారు. సినిమా ఫీల్డ్లో రాణించాలంటే ఒకటే, యూట్యూబ్లో ఎంతైతే మీరు ఉత్సాహం చూపుతున్నారో అలాగే సినిమాల్లో కూడా ఇదే ప్రయత్నంగా మీరు ఉత్సాహం చూపితే కనుక ఖచ్చితంగా అందరు సక్సెస్ అవుతారు. అలాగే నేను కూడా సినిమా రంగంలో అంచెలంచెలుగా మెల్లమెల్లగా వస్తున్నాను. ఈ తరుణంలో నేను ఒక బిగ్ బాస్ వేదిక ద్వారా మీ అందరికీ సుపరిచితమై దాని ద్వారా సినిమాలతో ముందుకు వస్తున్నా. నా ప్రోత్సాహం కూడా నా ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల గడ్డకే ప్రతి ఒక్క కళాకారుడికి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దీవించడానికి వచ్చిండు. అయితే ఈ డాక్టరేట్ రావడానికి కారణం ముఖ్యంగా కళారంగంలో నేను చేసినటువంటి కొన్ని వేల వేదికలు కావచ్చు, జబర్దస్త్లో చేసిన స్కిట్లు కావచ్చు, అంటే ఒక 15 దేశాలలో నా కార్యక్రమాలు చేయడం, అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాలను ముఖ్యంగా సేవా కార్యక్రమాలను తీసుకుని ఆ క్రైటీరియా ప్రకారం నాకు ఈరోజు న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. చేసినటువంటి నేను కొనసాగుతున్నటువంటి కళారంగంలో నాకు ఇది రావడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి తీసుకునేది చాలా తక్కువ, ఇంకా నేను చేసింది చాలా తక్కువ, ఇంకా చేయవలసింది ఇంకా చాలా గొప్ప గురుతర బాధ్యత నా మీద ఉందని భావిస్తూ ఉన్నా. ఈ అంటే 26వ తారీఖున వృషభ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో కూడా నేను చాలా గొప్ప పాత్ర నటించాను. ఇంకా అనేక సినిమాలు కూడా నటిస్తూ ఉన్నాను. కాబట్టి మీ దీవెనలు, మీ ప్రోత్సాహం నాపై ఇలాగే ఉంటూ ముందుకు నడిపిస్తారని, నాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారని, దయచేసి ఏ కళాకారుడైనా ఎదగాలనుకుంటే మీకున్న కళను పదును పెట్టండి. దానికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ, అంటే దెబ్బ ఎక్కడ తగిలితే మంది అక్కడ రావన్నట్టు మనకు అవకాశం అనేది హైదరాబాదులో ఒక గొప్ప వేదిక. కాబట్టి ఆ దిశగా వస్తే ఎవరికైనా ఏమైనా అవకాశంగా ఉంటే నా వంతు ఆ కళకు నా వంతు సహకారం చేస్తా. ప్రతి ఒక్కరు ఆ దిశగా మన మహబూబాబాద్ జిల్లా నుండి చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి మేము ముందుకెళ్తున్నాం. మీరు కూడా మాతో కలిసి వస్తే వారికి చక్కటి అవకాశాన్ని కల్పించడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, కృష్ణా జిల్లాను సైబర్ నేరాల రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ కృష్ణా డిస్టిక్ ఏ సాల్వో అగెనిస్ట్ సైబర్ క్రైమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. జిల్లా ఎస్పీ మన అవసరాలను ఆసరా చేసుకుని ఉద్యోగం ఇస్తామని కంపెనీ పేరుతో కాల్ చేస్తారు. ఉద్యోగం రావాలంటే ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలని నమ్మబలికి మన దగ్గర డబ్బులు స్వాహా చేస్తారు. ఇలాంటి నేరాల బారిన పడకుండా ఉండడానికి అలాంటి కాల్స్కు స్పందించవద్దు. ఏదైనా కంపెనీ కాల్ చేసి జాబు ఇస్తామని చెప్తే ఇంటర్వ్యూకి రమ్మంటారు కానీ డబ్బులు అడగరని గుర్తుంచుకోండి. కంపెనీల పేరుతో అలాంటి కాల్స్ వస్తే ఆ కంపెనీ నిజమైనదా కాదా ఎంక్వైరీ చేయాలి. సైబర్ నేరగాళ్ల చేతిలో ఎవరైనా మోసపోయినట్లయితే వెంటనే 1930 నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. అప్రమత్తంగా ఉండండి. సైబర్ నేరాల బారిన పడకండి. మీ కృష్ణా జిల్లా పోలీసులు. హలో, నేను టెక్ సురేంద్ర కంపెనీ నుంచి హెచ్ఆర్ని మాట్లాడుతున్నాను. సాత్విక మాట్లాడేది. అవును సార్. మీ జాబ్ ప్రొఫైల్ మా కంపెనీకి బాగా నచ్చింది. మంచి ప్యాకేజ్ ఇస్తాం. మీకు జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? నిజమా సార్? నాకు మంచి ఉద్యోగం వస్తే మా కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుంది సార్. అయితే మీరు వెంటనే జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అవును సార్, ఉన్నాను. ముందు కొన్ని ప్రాసెసింగ్ ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఫీజా? ఏం ఫీజు సార్? భయపడమాకండి, ఇది జస్ట్ కంపెనీ పాలసీ మాత్రమే. ఈ జాబ్ ని కన్ఫర్మ్ చేయడానికి అప్లికేషన్ ఫీజ్ అండ్ ల్యాప్టాప్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 20,000 కట్టాలి. వన్స్ మీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యాక దీనికి 100 రెట్లు ఎక్కువ మీరు సంపాదిస్తారు. సరే సార్, ఇప్పుడే పంపిస్తాను. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఛత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీ శోభయాత్ర నిర్వహించి ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొన్నారు.
విహెచ్పి బజరంగ్ దళ్ శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని నినాదాలు చేశారు. రామగిన్నం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. దేశం కోసం, ధర్మం కోసం శివాజీ మహారాజ్ చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేశారు. వీర శివాజీ దేశ రక్షణ, భారతమాత బానిస సంఖ్యలను తెంచేందుకు వీరోచితం పోరాటం చేశారన్నారు. నేటి యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్ భారతం భావి భారత పౌరులపై ఆధారపడి ఉందని, నిజాయితీగా నిస్వార్థం అనుకున్న లక్ష్యాలను అధిగమించాలని ఎమ్మెల్యే కోరారు. तेजस्वी बुद्धिनिष्ठ बलरूपी संस्थापक छत्रपति संभाजी महाराज की, छत्रपति संभाजी महाराज की, छत्रपति संभाजी महाराज की। नमो पार्वती पते। जय भवानी, जय भवानी, जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी, जय भवानी। సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ 17 సంవత్సరాలకే పట్టాభిషేకుడై తల్లి చూపించిన మార్గంలో సద్మార్గంలో నడుస్తూ అటు పోరాటం, శత్రువులను చీల్చి చెందడం, రాజనీతి, ప్రజలకు సేవ చేయడం, ముష్కరులను, దేశద్రోహులను, మొఘలులను, బ్రిటిష్లను తరిమి 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 దేశ పోరాట వరకు ఉరికించి ఉరికించి మన భాషలు చెప్పాలంటే తరిమి తరిమి కొట్టిన చరిత్ర ఛత్రపతి శివాజీ. ఆ ఛత్రపతి శివాజీ వారసులం మనమందరం. మరి ఆ ఛత్రపతి ఆదర్శంగా చిన్ననాటి నుంచి ఈరోజు ఉత్సవాలు జరుపుతూ, కథలు వింటూ ఈ భారతదేశానికి ఏదైనా చేయాలి, అవకాశం ఉంటే పోరాటం చేయాలి, ప్రాణాలు అర్పించాలనే సంకల్పంతో ఈరోజు దేశ భవిష్యత్తు పోరాటం చేసుకుంటూ వస్తా ఉన్నాం. మన ప్రాంతం కూడా ఛత్రపతి శివాజీ మన దేశ స్వతంత్రతలకి అనేక మంది పోరాటాలు చేసిన చరిత్ర. అటు రాణా ప్రతాప్, ఈ భగత్ సింగ్ వరకు ఈ రోజు మీ అందరూ ఆ చరిత్రను చూస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి అలా చరిత్ర తల్లిదండ్రులను గౌరవించడం, అమ్మ చూపుల బాటలు నడవడం, చదువుకోవడం, దేశం కొరకు, మన ఊరి కొరకు, మన వాళ్ళ కొరకు ఇవాళ సంస్కారాలతో ముందుకు పోతా ఉన్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా?
తెలంగాణలో హిందువులది బిచ్చపు బ్రతుకైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు వెళ్ళమని ప్రత్యేక వెసులుబాటు ఇచ్చింది. అదే అయ్యప్ప మాల, శివమాల, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వడం లేదు? బండి సంజయ్. ఇప్పుడు ఇచ్చింది, ఇప్పుడు సాయంత్రం సర్కులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్కులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచట వాళ్ళు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతా మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు పోవాలంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే మాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాల ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కిల్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతికేది వాళ్ళ హిందువుల పరిస్థితి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.